సేటమ్మా ఉన్నారా? ఒక చిల్లర సామాన్ కావాలి సేటమ్మా. ఒక 2 కిలోల బియ్యము, ఒక 1/2 కిలో టమాటా, 1/2 కిలో పచ్చిమిరపకాయలు. బియ్యం ఎంత కిలో ఉన్నాయి సేటమ్మా? 65 రూపాయలు. అబ్బో బాగానే రేట్ ఉన్నాయి కదా. పంట బియ్యం మా దగ్గర ఉన్నాయి. ఎంత అయింది సేటమ్మా? ₹130 బియ్యం, 20 రూపాయలు మిర్చి, 25 రూపాయలు టమాటా. సరే 75 రూపాయలు. సరే సేటమ్మా. అన్న నీత దూరం ఎందుకు వచ్చి నేను రాకపోదు నాన్న. ఇక్కడ దగ్గరనే పని చేస్తాను. అక్క కూడా అన్నది చెల్లెత్త తమ్ముడు పో అని చెప్పాను. అవునా అన్న, ఇంకోసారి ఎవరు ఇంటికి పోను రా. ఇక ఇంకేమైంది? పోనీ పోయినా కానీ బాబాయ్ ఇంటికి నాకు ఆడ పద్ధతులు నచ్చలే. పోనన్న మన ఇంటికాడ ఉన్నా లేదో తినుంటా కానీ ఏడి పోనన్న. నాకు వాళ్ళ పద్ధతులు నచ్చలే, నాకేం నచ్చలే. ఏమనలే గాని అక్క కూడా వచ్చిందిరా. చిన్నక్కనా? అన్న చెప్పన్న, ఏం పని ఉన్నది? భాస్కర్ అన్న ఇదంతా శుభ్రం చేయాలి. ఫంక్షన్ ఉన్నది, ఆ గడ్డికి నీళ్లు పట్టాలి. పడతా అన్న. ఇటు మొత్తం ఆ సీసాలు ఆ చెత్త ఉన్నది అంతా తీసేయాలి. అన్న నువ్వు సాయంత్రం డబ్బులు తీసుకొని పో. సరే అన్న. 1500 ఇస్తా అన్న. థ్యాంక్స్ అన్న. చేస్తాను. శుభ్రంగా చేయి మంచిగా. పోయేస్తాను. ఒక్క అడుగు మాత్రం ఇంటి దాకా పోయేస్తా. ఇంటి దాకా పోయొచ్చి అచ్చుడుతో స్టార్ట్ చేస్తాను. సాయంత్రం వరకు నీకు పని అప్ప చెప్తా అన్న. సరే సరే అన్న. ఎవరన్నా నీకు తెలుసా వాళ్ళు? మనోడే భాస్కర్ అని పక్క గలీలు ఉంటాడు. అవునా? పాపం 3 ఆడపిల్లలే, చెల్లెలు 3 అయితే చిన్న అమ్మాయికి పెళ్లి కోసం చూస్తాడు. పెద్దోళ్ళు 2 అయిపోయింది. చిన్న అమ్మాయి పెళ్లి కోసం బాగా కష్టపడతాడు. సరేనా? ఫ్రీగా ఉన్నారా? ఉన్నా. సాయంత్రం కలు. సాయంత్రం ఆఫీస్ రా. ఓకే ఓకే రైట్. 4 గంటలకు రా. షూర్. ఓకే బాయ్. ఏంద్రా? ఆ ఫంక్షన్ హాల్ సూపర్వైజర్ వచ్చింది ఇంతకుముందు. అయితే వాళ్ళకి ఎల్లుండి ఫంక్షన్ ఉన్నదట. ఆ ఫంక్షన్ హాల్ అంతా నీట్గా అయితే కూలి ఇస్తానన్నాడు. నేను పోయి 1 గంటన్నర చేసేతక్క. ఒక్కనే పోతావారా? మరి ఒక్కనే పోతా. చెల్లి వచ్చింది కదా, నువ్వు చెల్లెకి తోడుగుండి ఏడుతుంది. అది ఏం కాదు, నేను చెల్లెకి నచ్చ చెప్తా గానీ ఇద్దరం కలిసిపోదాం రా. అది పెద్దది కాదురా ఫంక్షన్ హాల్. మరి ఏం చేద్దాం? ఇద్దరం పోతే తొందరగా అవుతుందిరా. చెప్పున రావచ్చు ఇంటికి. నేను అన్నం కూర వండినా, నువ్వు తినిపో పెట్టుకొని. నేను ఇంత పని చేసుకొని వస్తా. నువ్వైతే చెల్లెకి చెప్పిరా. చెల్లెకి తింటా. నాకు ఇప్పుడు అన్నం ఏమద్దు కానీ కొంచెం తినిపో. సరే నువ్వైతే చెల్లెకి చెప్పిరా. నేను చెప్పత్తా. చెల్లెకి చెప్పిపోతా. నేను ఇది కాగానే వస్తా అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఇట్లా ఒక లోపల కూర్చోతాను. ఈ ఫంక్షన్ హాల్ కాడ పని ఉన్నది. నేను పోయేస్తా. తొందరగా అంత చెప్పను. నువ్వైతే అన్నం తిని ఇంట్లో కూర్చో. ఓకేనా? బాధపడకు. నేను చూసుకుంటాను. బాధపడకు. బుజ్జి అన్న పోయిందానే అన్నం తిని? నేను అన్న ఇద్దరం ఫంక్షన్ హాల్ అడిగి అక్కడ పెద్దది కదా, ఇద్దరం పోతే చెప్పిన అయితే తొందరగా వస్తాం. నువ్వేం రంది పెట్టుకోకు, నీకేం కాదు, మేము ఉన్నాం. సరేనా? అన్నం తిని పాడుకోకు. సరేనా? నేను ఇక్కడ ఉంటూ అన్నని అక్కని ఇబ్బంది పెట్టలేనుగా. నేను వాళ్ళకు భారం కాకూడదు. నా చావే దీనికి పరిష్కారం. నేను చచ్చిపోతేనే అందరు సంతోషంగా ఉంటారు.
ఇదంతా కుప్ప చేసి ఆ మూలకు పోయి కాల పెడదాం. సరేరా, డబ్బా పట్టుకురా. ఇది ఊడ్చినాక అతన్ని మొన్న ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు ఖాళీ సీసాలు వేసిరట, అవన్నీ తీసేయమన్నాడు. ఆ తర్వాత అక్కడ చెట్లకు నీళ్లు కొట్టమన్నాడు. మళ్ళీ రేపు అంతా ఆ చెట్లు చచ్చిపోయినట్టు కనబడితే నీళ్లు కొట్టురు అన్నాడు. సరే, ఆ సీసాలు తీసి నీళ్లు కొడితే అయిపోతుంది. నువ్వు ఈ మధ్యలో ఒక్కసారి పోయి చెల్లి అన్నం తిన్నదో లేదో చూడు. సరే, మళ్ళీ అది ఒక్కతే ఉన్నది కదా. సరేరా. ఆ సిక్కి వాళ్ళ పక్కకు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది 2 రోజులు లేదు కదా ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పింది. పోకని చెప్పినా కానీ మరి ఉన్నదో లేదో కూడా చూడు. సరేరా. తమ్ముడు, సీసాలన్నీ ఒక కుప్ప పోసిండ్రా ఆడ. నేను ఒక పని చెప్తా, ఇప్పుడు ఈ చెట్లకు నీళ్ళని బట్టి ఆ గార్డెన్ అంతా నీళ్ళు పట్టేస్తా. నువ్వు ఇంటికి పో, చెల్లని అన్నం తిను, నువ్వు కూడా తిను. చిన్న చెల్ల బయటికి పోయింది, దాన్ని కూడా పిలిచి అన్నం పెట్టు. ఎండలు ఎట్టుకోకరు. నువ్వు కూడా చెప్పుండ్రా. తొందర అక్క, ఈ పని తొందరనే వేసుకోవాలి. నువ్వు కూడా తినలే కదా మర్రా. సరే పోతానా. నేను బతుకుండడం వల్ల ఎవ్వరికి ఏం లాభం లేదు. అటు పుట్టింట్లో వాళ్ళకి, ఇటు అత్తగారి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి సంతోషం లేదు నేను ఉండడం వల్ల. మా అక్కని మా అన్నని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ఉండి డబ్బులు అడగడం నాకు అస్సలు బాధాకరంగా ఉంది. మా అన్న ఇప్పుడు 2 లక్షలు ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇత్తడు, వాడే అసలు కష్టాలలో ఉన్నాడు. మా అక్కనేమో పాచి పని చేసుకుంటా పూటలు గడుపుకుంటా అల్లు పాపం. నేను బ్రతికి వేస్ట్, అసలు నేను బ్రతకనే బ్రతకొద్దు. నేను బ్రతుకున్నా కూడా వీళ్ళకు భారం, అక్కడికి పోయినా వాళ్ళకు భారం. దేవిక, ఏం చేస్తానవే? ఏమైందా నీకు? అంత పెద్ద పని ఎందుకు చేస్తానవే నువ్వు? పిచ్చి పని ఇంకోసారి ఎప్పుడు చేయకే. ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు. అక్క గీడేం చెప్తాను, ఇద్దరు అక్క తింటానండి.
బుజ్జి అక్క మనల్ని అన్యాయం చేసిపోదామని డబ్బా తెచ్చిందే, మందు డబ్బా తెచ్చిందే మనల్ని. ఏంది ఎందుకే ఏమైంది గట్లంది చేస్తే మీరు లేవానే అక్క? నేను బతికి వేస్టే. అక్కడ వాళ్ళకు నేను నచ్చను, ఇక్కడ అన్నయ్యకి ఇక్కడ ఉంటే భారం అవుతా, వాళ్ళని ఇబ్బంది పెట్టలేను నేను. ఒక్క ఎందుకే నువ్వు ఇట్లా చేస్తే ఇంకా అన్న ఎక్కువ బాధపడతాడే వద్దే. ఓ బుజ్జి నీ చావే పరిష్కారం అవుతుందానే బుజ్జి. అన్నలేడానే, మీన్లేమానే, నిన్ను సాదుకోమానే, ఏ ఇంకొక పని ఎక్కువ చేసానే నిన్ను సాదుకుంటాం కానీ మనం ఎంతమంది మా అన్నకు భారం అవుతామే. అట్లా అనుకుంటావా అనే? అన్న లేడా అనే, అక్క లేదా అనే? ఎందుకే నువ్వు గిసొంటి పిచ్చి పని చేస్తావా అనే? అద్దే అద్దే ఏడవకుల్లే ఊకోలే, అన్న చూస్తే బాధపడతాడే అత్తడు మళ్ళీ. ఇప్పుడు ఊకోలే ఏడవకుల్లే, అత్తడు కావచ్చే ఊకోలే. ఊకోవే ఊకోవే ఏడవకే. వీడేం చెప్తారే దేవిక? ఎందుకు ఎడతాను? ఏమైందా? మందు డబ్బు తాగుతామన్నా. ఎందుకే బుజ్జి? అంటే మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావా బుజ్జి ఇట్లా చేసి? ఎందుకు కూర్చో? ఏమైంది బుజ్జి నీకు? ఏందే ఎందుకు అట్లా చెప్తాను బుజ్జి? ఏమైంది చెప్పు నీకు. అక్క ఏమైంది అక్క? మనల్ని వదిలిపెట్టుకోవడానికి అంత పెద్ద పని చేసింది రాదు. ఎందుకే నేను బతికి వేస్ట్ అన్న. అట్లా ఎందుకంటాను బుజ్జి? నీకేం కష్టం వచ్చిందని అంటాను మాట. వాడేమో పైసల కోసం, ఇక్కడ నీకేమో మేము భారం అవుతామన్నా. నువ్వు ఎంత కష్టపడతావు. నేను చెప్పిన బుజ్జి నువ్వు నాకు భారం అయినావని చెప్పినానే. నేను ఎక్కడన్నా పని చేసి నీ పైసలు ఇస్తూ కాదే బుజ్జి, గంత పని చేస్తావా బుజ్జి? దీని పరిస్థితి చూస్తున్నా ఇట్లున్నది. నేనేమో ఇట్లు. నీకు అక్క గుర్తు రాలేదా, చెల్లె గుర్తుకు రాలేదా అనే బుజ్జి? ఎందుకు బుజ్జి గంతగానే చేసినావు బుజ్జి? మాకు గర్వడకుండా నీ పైసలు నేను ఎట్లనన్నా కడతా బుజ్జి. నీకు ఇంకేం కష్టం ఉన్నది చేస్తా బుజ్జి. నుంచి తెచ్చి కడతావురా అన్న. వాడు ఎట్లా వేస్తే నీకెందుకు రా, నేను ఉన్నా కదా, నేను కడతా కదా. వాళ్ళ పైసల కోసమే. దేవిక నువ్వు ముక్కదానివే మాకు బరువు అనే దేవిక. నువ్వు ఇట్లా చేస్తే చెల్లె పరిస్థితి ఏంది చెప్పు? చెల్లె సంబంధాలు వస్తాయి అన్న బుజ్జి. నువ్వు మా రక్తం కాదా అని నిన్ను మేము దూరం చేసుకుంటామా అని. అట్లా ఎందుకు చేసినావు బుజ్జి? నేనున్నా, నీకు ఖచ్చితంగా నీ పైసలు కడతా. ఇంకేమన్నాడు చెప్పు? నేను మొన్న నాకు చెవులు ఒక మాట కూడా వినబడ్డది, మమ్మల్ని మీ ఇంటికి కూడా రావద్దు అన్నాడట కదా. ఎందుకన్నాడు? ఇప్పుడు డబ్బులు ఇచ్చిపోయినా కూడా నేను మీ అందరికి దూరం కావాలి, నేను మీ దగ్గరికి రావద్దట, మీరు నా దగ్గరికి రావద్దట. మేము రాము బుజ్జి, నువ్వు మంచిగా ఉంటావు. రాకుంటే నేను ఎట్లుంటారా? మేము రాకున్నా మంచిదే, మేము రాకున్నా మంచిగా, నువ్వు మంచిగా ఉండాలి. జీవితం మంచిగా ఉండాలి. మీ మధ్య రాకుంటే మీ అందరికి దూరమై నేను అక్కడ ఎట్లా సంతోషంగా ఉంటేనే. నువ్వు మా గురించి ఆలోచించకు, నువ్వు అస్సలు ఆలోచించకు. నీ డబ్బులు ఎట్లన్నా చేసి నేను కడతా. నేను ఆల్రెడీ పని చేసే కాడ కూడా అడుగుతాను, అందరిని అడుగుతానా. ఇస్తానన్నాడు, ఒక సేట్ ఇస్తానన్నాడు. నువ్వు ఇంకోసారి ఎప్పుడు ఇట్లాంటి పని చేయకే, నా మీద ఉంటేనే నువ్వు ఎప్పుడు చేద్దే ఇంకోసారి ఇట్లా. ఏమున్నది బుజ్జి, కష్టం ఎప్పటికి ఉంటుంది అనే బుజ్జి. ఎప్పటికి ఉండే కష్టాలు, ఖచ్చితంగా కష్టాలు అనేటివి పోతాయి బుజ్జి. కానీ నువ్వు పెద్దకపోతే అన్న. మమ్మల్ని ఎంత బదనాన్ని చెప్తావే బుజ్జి నువ్వు ఆ పని చేసి. మమ్మల్ని ఆలోచించావా అని ఒక్కసారి అన్నా? అమ్మ బాబు కూడా లేరు, మనకి ఎవ్వరు లేరు కదా బుజ్జి. నువ్వు అస్సలు బాధపడకు. నేను ఎట్లనన్నా 2 రోజులలో డబ్బులు మీ ఆయనకి ఇచ్చినాకనే నేను పంపిస్తా. నేను మీ ఇంటికి రాకున్నా మంచిదే బుజ్జి, నువ్వు మా గురించి ఆలోచించక అసలు. మంచిగుండేమో కదా. నాకు డబ్బులు లేకున్నా మంచిది, నేను మీ అందరిని వదిలిపెట్టి ఎట్లా పోవాలి? నువ్వు మా గురించి ఏం ఆలోచించకు, రాకున్నా మంచిదే. ఆయన మనసు మారి మమ్మల్ని పిలిచినప్పుడే మేము వస్తాం. ఇంకోసారి నువ్వు పని చేస్తే నేను చచ్చినంత తోటి బుజ్జి. అన్న అన్న అక్కడి నుంచి తీసుకుపోదాం. బుజ్జి నువ్వు ఇంకోసారి ఇట్లా అక్క నువ్వు చెల్లి ఇక్కడ నుంచి పోయేదాకా వదిలిపెట్టిపో. చెల్లె పైసల్ని మొత్తం రెడీ చేసి చెల్లెకి ఇచ్చినాకనే సాగదోలినాకనే ఉందాం. ఇంత పని చేసినావు బుజ్జి. అక్క నువ్వు రాకపోతే ఇలా చెల్లె పరిస్థితి ఏంటిదే?
అక్కతో ఉండమన్నా ఆయన అన్న నేను ఇక్కడ ఆంటీ పిలిస్తే పోయినదాకా ఆంటీ పిలిస్తే వద్దు బుజ్జి, ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయకూడదు.